వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఒక అంటే సీనియర్ అడ్వకేట్గా ఎన్నో డైవర్స్ కేసెస్ మీరు చూశారు కదా. సో ఎవరైతే ఇప్పుడు డైవర్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు మీరిచ్చే సజెషన్స్ ఏంటి యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్? జనరల్గా ఎవరైతే డైవోర్స్ తీసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే డైవోర్స్ తీసుకోవద్దనే సలహా ఇస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు డైవోర్స్ తీసుకున్నావు అనుకో, నెక్స్ట్ ఏం చేస్తావు? సెపరేట్గా లైఫ్ స్టార్ట్ చేస్తాం కదా. అంటే మళ్ళీ పెళ్లి చేసుకోరా? ఇమీడియట్గా చేసుకుంటారండి. ఇమీడియట్ కాకుండా మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటున్నా నేను. యా, ఆఫ్ కోర్స్ చేసుకుంటారు. మరి పెళ్లి చేసుకుంటావు కదా, మళ్ళీ అదే మళ్ళీ తర్వాత ప్రాబ్లం రాలేదని గ్యారంటీ ఏముంది? కాబట్టి నేను ఎవరికైనా ఏం చెప్తా అంటే, నా పర్సనల్ అభిప్రాయం ఏం చెప్తా అంటే, ఎవరైనా సరే డైవోర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రిలేషన్ని రిపేర్ చేసుకోవడం ఎలా దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే, ఒక రిలేషన్ని కనుక మనం ఎట్లా రిపేర్ చేసుకోగలుగుతాము, దాంట్లో ఉన్న సమస్యలు ఏమున్నాయి, దానికి ఉన్న సొల్యూషన్స్ ఏమున్నాయి అనే దాన్ని మన మీద దృష్టి పెట్టగలిగితే ఆ రిలేషన్ని మనం రిపేర్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్తాను నేను. అంటే మీ వరకు వచ్చారు అంటే ఎలాంటి రిపేర్ లేకుండానే, రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయకుండానే మీ దగ్గరకు వచ్చారని అనుకుంటున్నారా? మీరు అడిగి చాలా ఖచ్చితమైన వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఎటువంటి రిపేర్ లేకుండా అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరు రిపేర్ చేస్తారు? ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక గొడవలు జరుగుతున్నాయి అనుకుందాం, రిపేర్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళకు వాళ్ళే అడ్జస్ట్ అయ్యి కొంతవరకు వాళ్ళకు అడ్జస్ట్ అయ్యే గుణం ఉంటే అసలు డైవోర్స్ దాకానే రాదు. ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏమవుతుంది, ఎవరు ఉంటారు? ఈ కుటుంబ సభ్యులు ఉంటారు. కుటుంబ సభ్యులు రోల్ ఏముంటది చెప్పు? ఎవరి వాళ్ళకి వాళ్ళు సపోర్ట్. మరి ఇప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళంతా అమ్మాయి సైడ్ సపోర్ట్ చేస్తారు, అబ్బాయి సైడ్ వాళ్ళంతా అబ్బాయి సైడ్ సపోర్ట్ చేస్తారు. సో అక్కడ సాల్వ్ కాదు. రెండో స్టేజ్ ఏముంటుంది, సమాజంలోకి వెళ్ళాలా అంటే కుల పెద్దలు కానీ, లేకపోతే సమాజంలో ఉన్న పెద్దలు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వెళ్ళాలా. సో ఆడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒకప్పుడు సమాజంలో పెద్ద మనుషులు అంటే ఏంటంటే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు, సమాజానికి ఏది మంచి ఏది చెడు అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న సమాజంలో పెద్ద మనుషులు అంటే ఎవరు లేరు. ఎందుకంటే ఎవరిని కాడే పెద్ద మనిషి ఫస్ట్. ఓకే, ఎవడు చెప్తే తింటం లేడు. రెండోది చెప్పే పెద్ద మనుషులు కూడా మాకెందుకు వచ్చిన తలనొప్పి, వీడినేమంటే వీని కోపం, వాడినేమంటే వాని కోపం, మేమెందుకు కంటు కావాలా, ఓకే అని చెప్పేసి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో జనాలకు పెద్ద మనుషుల మీద గౌరవం పోయింది. పెద్ద మనుషులు వాళ్ళు చెప్పడంలో రూట్ మార్చేసేసుకొని ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ చెప్తున్నారు. అవుట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇంట్లో గొడవ జరిగితే అక్కడ కరెక్ట్ చెప్పరు, ఆ నుంచి సమాజంలోకి వస్తే ఇక్కడ కరెక్ట్ చెప్పరు. రెండోది అక్కడ నుంచి ఏడికి పోతాం మనం, పోలీస్ స్టేషన్కి పోతాం మనం. పోలీస్ స్టేషన్లో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేది చాలా సీరియస్గా తీసుకోరు. అవునా? ఎందుకంటే అవి రెగ్యులర్గా ప్రతి కుటుంబాలలో జరిగేటే కాబట్టి పెద్ద సీరియస్గా తీసుకోరు పోలీస్ స్టేషన్లలో. ఆడ ఏం చేస్తారు, వాళ్ళు కూడా మ్యాక్సిమం కౌన్సిలింగే ఇస్తారు. అక్కడ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి సాధ్యమైనంత వరకు దాన్ని ఆ కౌన్సిలింగ్ ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఓకే, ఆ ప్రయత్నించే క్రమంలో ఒకవేళ కలిసిపోతే కలిపేస్తారు, విడిపోతా అంటే అడ్వకేట్ దగ్గరికి పోయి విడిపోమని చెప్తారు, లేదు అంటే ఇక కోర్టులో పోయి కొట్లాడుకోమని చెప్తారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రిపేర్ చేయడానికి, అంటే ఒక భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు వాళ్ళని రిపేర్ చేయటానికి భారతదేశంలో సరైన మెకానిజం లేదు. అంటే సరైన వ్యక్తులు లేరు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేరు, బ్యాలెన్సింగ్ చేసే వాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పేవాళ్ళు లేరు. ఓకే, దానివల్ల అవి చాలా వరకు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఫారిన్ కంట్రీలో చూసుకుంటే కౌన్సిలింగ్ సెంటర్స్ విపరీతంగా ఉంటాయి. ప్రతి దానికి అక్కడ కౌన్సిలింగే, ప్రతిదానికి చెప్తున్నారు కదా. అక్కడ ఎవరన్నా ఇప్పుడు సపోజ్ స్కూలింగ్ అయిపోయి కాలేజీ పోవాలన్నా కూడా కౌన్సిలింగ్ చేస్తారు. అంటే కాలేజీలో ఎట్లుండాలా, ఏం చేయాలా, ఎటువంటి పరిస్థితులు ఎట్లా ఎదుర్కోవాలా, ఇట్లాంటివన్నీ ప్రతిదానికి ఇక్కడ కౌన్సిలింగ్. అక్కడ ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలని కూడా కౌన్సిలింగ్. మ్యారేజ్ తర్వాత ఇంతకుముందు అంతా ఎక్కడ ఉంటుండే, మన కుటుంబాలలో, మన ఉమ్మడి కుటుంబాలలో మన పెద్దలు చెప్తుండే. ఇప్పుడు చెప్పే తిరిగి ఎవరికి లేదు, ఈయన ఓపిక ఎవరికి లేదు, కౌన్సిలింగ్ సెంటర్స్ లేవు ఇండియాలో. సో దానివల్ల మనకు ఉన్న రిలేషన్షిప్స్ అన్ని ప్రమాదంలో పడిపోతున్నాయి. సో ఎవరైనా సరే ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్యలో ఇద్దరికి గొడవ అవుతున్నప్పుడు, ఏ విషయమైనా సరే ఇద్దరికి గొడవ అవుతున్నప్పుడు, ఆ గొడవ పెద్దదయ్యి డైవర్స్ దారితీసే అవకాశం ఉంది అని నువ్వు ఫీల్ అయినప్పుడు, గొడవ స్టార్టింగ్లోనే దాన్ని రిపేర్ కావాల్సిన చర్యలు నువ్వు తీసుకోగలిగితే దాన్ని అక్కడి నుంచే సమస్యను కంట్రోలింగ్ తీసుకొని దాన్ని మనం ఈజీ చేయగలుగుతాం.
ఉమ్. ఓకే. మొత్తం గొడవలన్నీ పెట్టుకొని పొట్టు పొట్టు చేసి అంతా చేసి లాస్ట్లో వస్తే ఏం చేస్తాం మనం? కాదు, ఇంతమంది అంటే ఒక ఒక బంధంలో ఉండలేక డైవర్స్ తీసుకుంటున్నారు కదా! పోనీ ఆ తర్వాతనైనా వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారా? ఇప్పుడున్న సమాజంలో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే చాలా కష్టం. హ్మ్. ఎందుకంటే ప్రధానంగా మనిషికి మన భారతదేశ సంస్కృతికి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి 2 పూర్తిగా విరుద్ధం అవి. హ్మ్. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడంతా ఇండివిజువాలిటీ పెరిగింది. హ్మ్. ఇండివిజువాలిటీ, స్వేచ్ఛ పెరిగింది. తర్వాత టెక్నాలజీ పెరిగింది. హ్మ్. అవసరాలు పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయినాయి. హ్మ్. ఇయన్నీ పెరిగిపోయిన తర్వాత అది వేటి మీద పడుతుంది? వాటి రిలేషన్‌షిప్స్ మీద పడుతుంది అది. హ్మ్. అది ఎనీ రిలేషన్‌షిప్, నేను ఒక భార్యాభర్తల రిలేషన్‌షిప్ గురించి మాట్లాడతానులే. హ్మ్. ఎనీ రిలేషన్‌షిప్ మీద అది ఇంపాక్ట్ పడుతుంది. అదే. చంపుకోవడాలు ఈ మధ్యలో మనం సీరీస్ చూస్తున్నాం చంపడాలని. అవును. ఓకే. అవి విచిత్రంగా ఎవరిని భార్యని భర్తను చంపటం, భర్తని భార్య చంపటం, లేదా గర్ల్‌ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్‌ని చంపడం, బాయ్ ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ని చంపడం, లేదా ఇంకా గట్టిగా మాటలు అన్నని చంపటం, చెల్లెని అవును. చంపటం, తల్లిదండ్రులను చంపటం, తల్లిదండ్రులు పిల్లల్ని చంపటం. క్రిమినల్ మైండ్ సెట్స్ అసలు కొత్త క్రిమినల్ కొత్త మైండ్ సెట్స్ అయిపోయింది. క్రియేటివిటీ లేదంటే చంపడంలో ఇయన్నీ మళ్ళీ. కాదంటే వాళ్ళే చచ్చిపోవడం. హా! ఇయన్నీ కాదంటే హా! వాళ్ళే చచ్చిపోవడం. అవును. ఓకే. హ్మ్. సో, అదే చెప్తున్నా నేను. అందుకనే నేనేమంటానంటే భారతదేశంలో మనకున్న ఈ ఈ వ్యవస్థని కాపాడాలి అంటే ఏందంటే కౌన్సెలింగ్ సెంటర్లు అనేటివి విపరీతంగా పుట్టుకురావాలా. దాంట్లో ఎక్స్‌పర్ట్స్ కావాలా. హ్మ్. కౌన్సెలింగ్‌లో ప్రధానంగా ఎక్స్‌పర్ట్స్ లేరు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే అంటే కోర్టులు అది ఎంకరేజ్ చేయట్లేదా? ఇప్పుడు ఇన్ని డైవోర్స్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి గదా! కౌన్సిలింగ్‌కి కోర్ట్‌లో ప్రియారిటీ ఎంకరేజ్ ఇవ్వట్లేదా? చేస్తున్నారు. కోర్ట్‌లో ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఏమైతుందంటే ఆ కోర్ట్‌లో కూడా ఎక్స్‌పర్ట్స్ లేరు. ఎక్స్‌పర్ట్సే లేరు. ఎక్స్‌పర్ట్స్ లేరు. ఇప్పుడు అంటే ఇటు సైడ్ మీరు కౌన్సిలింగ్ అర్థం సైడ్ రావట్లేదా? చేసుకోవాల్సిందేముంది, ఇప్పుడు నీకొక విషయం అడుగుతాం మేము ఓపెన్‌గా. నీ ఆరోగ్యం ఖరాబ్ అయిందనుకో, హ్మ్. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోతావా? ప్రైవేట్ హాస్పిటల్‌కి పోతావా? ప్రైవేటే. మరి గవర్నమెంట్ హాస్పిటల్ లేవా? ఉన్నాయి. హ్మ్. మరెందుకు? బట్ ఏమో ప్రైవేట్ అంటే గవర్నమెంట్‌లో అయితే చాలా టైం వెయిట్ చేయాలి. అండ్ ఫెసిలిటీస్ లేవు. లేవు. తర్వాత ఉండవు అంత చాలా రకరకాల ఆ! ఇబ్బందులుంటాయి. ఆడికి పోతే నీకు అక్కడ నమ్మకం ఉండదు. ఆ! సేమ్ మన కోర్ట్‌లో ఉన్న కౌన్సెలింగ్ పరిస్థితి కూడా అంతే. హ్మ్. కోర్ట్‌లో కౌన్సిల్‌కెళ్ళిన పరిస్థితి కూడా అంతే. హ్మ్. అక్కడ కూడా ఎక్స్‌పర్ట్స్ లేరు. తర్వాత అక్కడ టైమ్ కన్జ్యూమ్ అయితుంటది. తర్వాత కోర్ట్ అయిన తర్వాత పని చేయదు. నువ్వు పనంతా బంద్ చేసుకొని కౌన్సిలింగ్ పోతావా? హుహు. ఆ! అస్సలు. అదే నువ్వు ప్రైవేట్ కౌన్సిలింగ్ అనుకో, ఇష్టమైన టైం బుక్ చేసుకుంటావు, పోతావు. కరెక్ట్. హ్మ్. ఇప్పుడు హాలిడే సండే బుక్ చేసుకొని పోతావు ప్రైవేట్ కౌన్సిలింగ్‌లో. హ్మ్. కోర్టుకు సండే పోయి నీ ఇయాల ఖాళీగా ఉన్నా నాకు కౌన్సిలింగ్ చేస్తారు. అస్ సో, హ్మ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. హ్మ్. సో, ఎప్పుడైనా సరే ఏ డైవర్స్ తీసుకున్న వాళ్ళైనా ఒక డైవర్స్ తీసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి, ఆ రిలేషన్‌షిప్‌లో ఏదైతే ఇబ్బంది ఎదురైతుందో దాన్ని సాల్వ్ చేసుకోగలగాల. హ్మ్. నువ్వు దాన్ని సాల్వ్ చేసుకోగలిగే శక్తి నీకొచ్చినప్పుడు, హ్మ్. ఓకే, నీ జీవితంలో ఏ సమస్యనైనా పరిష్కరించగలుగుతావు. ఓకే. ఒక రిలేషన్‌లో ఉండలేమని అది బ్రేక్ చేసుకొని బయటికెళ్తున్న వాళ్ళు ఇంకో రిలేషన్‌లోకి వెళ్ళడం చూస్తున్నారా? లేకపోతే సింగిల్‌గా ఉండడానికి ఇష్టపడుతున్నారా అండి? ఎప్పుడైనా కూడా ఎవరు ఎన్ని చెప్పినా గూడా నువ్వు ఇప్పుడు ఈ మొత్తం అంటే అదే చెప్తున్నాను. ఇది చాలామంది ఖచ్చితంగా వినాల్సిన అంశం. ఇప్పుడున్న హ్మ్. యువత, ఇప్పుడు భారతదేశంలో కొత్త ట్రెండ్ ఏంది? అమ్మాయి ఎవడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు అనేది హ్మ్. ఒక కొత్త ట్రెండ్ నడుస్తున్నది గదా! హ్మ్. మనం బాగా డెవలప్ అయిపోయినాం అనుకుంటున్నాం గదా! మరి ఇంతకంటే డెవలప్ అయిన దేశాల్లో గూడా ఇంకా పెళ్లి సిస్టమ్ ఉంది ఇప్పటికి. అవును. అమెరికా లాంటి దేశాలలో గావచ్చు, జర్మనీ లాంటి దేశాల్లో గావచ్చు, ఎక్కడైనా గూడా పెళ్లి సిస్టమ్ ఉంది. అవును. పెళ్లి అయితే అబాలిష్ అయితే కాలేదు గదా! లేదు. మనకంటే స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో మనకంటే స్వేచ్ఛగా జీవించే అమెరికన్సే పెళ్లి చేసుకుంటారు. అవును. ఆడపిల్లల్ని కంటారు, పెళ్లి చేసుకుంటారు, అన్నీ చేస్తారు. హ్మ్. సో, నువ్వు ఏం జేసినా కూడా, నువ్వు ఎంత డెవలప్ అయినా గూడా, లాస్ట్‌కు మనిషికి ఒక తోడు కావాల్సిందే. హ్మ్. ఖచ్చితంగా కావాల్సిందే. ఇక నువ్వు ఆ తోడనేది లీగల్‌గా పెట్టుకుంటావా, ఇల్లీగల్‌గా పెట్టుకుంటావా అనేది అది నీ తలరాత. హ్మ్. ఓకే. కానీ ఒక మనిషి బతకాలి అంటే ఖచ్చితంగా ఒక తోడు ఉంటేనే వాళ్ళు మానసికంగా పర్ఫెక్ట్‌గా ఉంటారు. హ్మ్. వాళ్ళ ఆలోచనలు పంచుకోవడానికైనా, మాట్లాడటానికైనా, బాధను పంచుకోవడానికైనా. ఇప్పుడు హ్మ్. నీకు బాగా బాధొచ్చిందనుకో, నువ్వు 4 గోడల మధ్యలో ఏడిసి ఎవ్వరికీ చెప్పకుండా 4 గోడల మధ్య ఏడిస్తే దాన్ని డిప్రెషన్ అంటారు. అవును. మానసిక రోగం అంటారు దాన్ని. హ్మ్. ఓకే. హ్మ్. నీకు బాగా బాధేసిందనుకో, ఏడవాలనిపించిందనుకో, మనకెవరైనా బాగా తెలిసినోళ్ళు వీళ్ళ దగ్గర ఏడవచ్చు, చెప్పుకోవచ్చు అన్న హ్మ్. దగ్గర ఏడిసినావనుకో, మనసు నీకు ప్రశాంతత అయిపోతది. కరెక్ట్. ఆ అవును. ఫీలింగ్ వచ్చేస్తది. అవును. అర్థమైందా? ఈ హ్మ్. రెండిటి తేడా చూడు నీకు. అవును. నువ్వు ఏడవటం కామను. హ్మ్. నీకు బాగా బాధ అనిపించింది, నువ్వు ఏడుస్తున్నావు. కానీ నువ్వు 4 గోడల మధ్యలో ఎవరు చూడకుండా ఏడిస్తే హ్మ్. నీకు డిప్రెషన్ వస్తది.
సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అవి కేసెస్ పెరిగిపోతున్నాయి అట్లాంటి. అందుకే చెప్తున్నా కదా, పంచుకోవడం అనేది భయం అవుతుంది జనాలకు. అంటే ట్రస్ట్ మనిషి లేక. ట్రస్ట్ లేకనే. ఇంకా ఇది ప్రతిది ఏంటంటే నెగిటివ్ మైండ్కి వచ్చినాం మనం. ఉమ్, ప్రతి దాన్ని ఒక నెగిటివ్ వేలో పెట్టుకొని చూడటం అనేది అలవాటు అయిపోయింది మనకు. అమ్మ వీనితో చెప్తే ఏమవుతుందో, వానితో చెప్తే ఏమవుతుందో, అమ్మ వీడేమైనా అడ్వాంటేజ్ తీసుకుంటాము, ఇట్లాంటి ఒక నెగిటివ్ మైండ్లోకి వచ్చినాం మనం. ఉమ్, సో ఎప్పుడైనా సరే నువ్వు ఎంత మొత్తుకున్నా, ఈ ప్రపంచం ఎంత మొత్తుకున్నా, మన భారతదేశ పౌరులందరూ కలిసి మాకు సింగిల్గా మంచిగా ఉంది లేకపోతే పెళ్లి చేసుకోమన్నా కూడా వాళ్ళకు కంపల్సరీ తోడు కావాల్సిందే. ఉమ్, ఇంతకుముందు నేను ఒకసారి చెప్పినట్టు నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, నేను ఎవరన్నా నేను పెళ్లి చేసుకోను అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నేను పెళ్లి చేసుకోను అని ఎవరన్నా చెప్తే నేనేమంటా అంటే ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకోకు, ఉమ్, కానీ అట్లాంటి జీవితంలో ఎవరిని మెయింటైన్ చేయకు. నీ జీవితంలో ఎవరిని మెయింటైన్ చేయకుండా అప్పుడు నువ్వు చెప్పు నేను పెళ్లి చేసుకోనని నేను వింటా. తోడు అనేది మస్ట్. నువ్వు అన్ని మెయింటైన్ చేస్తుంటావు, నేను పెళ్లి చేసుకోను అంటే ఇంకా అది నువ్వు సమాజానికి, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఎవరైతే పెళ్లి చేసుకోనని చెప్తున్నారో వాళ్ళకి రిలేషన్షిప్స్ లేవా? ఎంతమందికి లేవు? అంటే నువ్వు రిలేషన్షిప్స్ని అయితే ఎంజాయ్ చేస్తావు, కానీ పెళ్ళికి వచ్చారు వద్దంటావు. ఎందుకు? అంటే రెస్పాన్సిబిలిటీస్. ఎస్, బాధ్యత, డిసిప్లిన్, బాధ్యత ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకోవడానికి ఇష్టం లేదు, కానీ యూ వాంట్ రిలేషన్షిప్. మరి ఎవరైతే పెళ్లి చేసుకొని అంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా ఉండగలగాలి. ఉండరు, మంచి ఉండలేడు ఎప్పటికి కూడా. రేరెస్ట్ రేర్ ఎవరో ఒక్కరో ఇద్దరు ఉంటే చెప్పలేము తప్ప జనరల్గా మనిషి అనేవాడు సంఘజీవి. తోడు లేకుండా ఒక జీవితం అనేది ఏదో సామెత, సముద్రాన్ని కనుక మనము కాలు తడవకుండా సముద్రాన్ని ఎట్లా దాటలేమో, తోడు లేకుండా జీవితాన్ని కూడా గడపలేము. కాదు, మీరు కౌన్సిలింగ్ అని చాలా సార్లు చెప్తూ ఉంటారు కదా. ఒక కౌన్సిలింగ్ ద్వారా అంటే ఆల్రెడీ ఇద్దరు మీ దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు సెట్ అయిపోతారు, డైవర్స్ తీసుకోవాలి ఇంకా వీళ్ళతో ఉండలేము అని. అలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుందా? కౌన్సిలింగ్ వల్ల నీకు 90% మైండ్ సెట్ మారుతుంది. అంటే కౌన్సిలింగ్ ఇచ్చే విధానాన్ని బట్టి, ఓకే, కౌన్సిలింగ్ ఇచ్చే విధానాన్ని బట్టి మైండ్ సెట్ మారుతుంది. సో కౌన్సిలింగ్లో ఒక వ్యక్తి మారడా అనేది ఆ కౌన్సిలర్ చేతిలో ఉంటుంది ఎప్పుడైనా కూడా. కాబట్టి అది ఒక్కొక్క సమస్యని మనం ఒక్కొక్క రకంగా చూడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, అర్థమైందా? ఇప్పుడు నేను ఏమంటా అంటే ఏంటంటే, మనము ప్రధానంగా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిఫరెన్సెస్ ఏడొస్తాయి చెప్పు. నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తా. ఫైనాన్షియల్గా వస్తుంది, బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. ఫైనాన్షియల్, బిహేవియరల్ ఇష్యూస్, అఫైర్స్, ఈ మూడే ఉంటాయి. నువ్వు ఒక ఈ ప్రపంచంలో ఒక 1,000,000 సమస్యలు చెప్పు, ఈ మూడింటి కేటగిరీకే వస్తుంది. ఓకే, ఫైనాన్షియల్గా వచ్చినప్పుడు దాన్ని ఫైనాన్షియల్ వేలోనే సెట్ చేయాలి మనం. దాన్ని ఎందుకు ఫైనాన్షియల్గా ఆ వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ జీవితంలో పైసా అనేది బతకడానికి మాత్రమే కదా, దాన్ని అంతవరకు కంఫర్ట్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అనేది కొన్ని మనం అది ఆ లెవెల్లో వాళ్ళు చేయాలి మనం ఫైనాన్షియల్గా వచ్చినప్పుడు. అది ఇక బిహేవియరల్ ఇష్యూస్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది నాకైనా ఉంటాయి, నీకైనా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అందరం ఒక తీరే బిహేవ్ చేయలేం. ఓకే, ఒకళ్ళు నిద్రపోయే ప్యాటర్న్ వేరే ఉంటుంది, ఒకళ్ళు తినే ప్యాటర్న్ వేరే ఉంటుంది, ఒకళ్ళు ప్రవర్తించే ప్యాటర్న్ వేరే ఉంటుంది, ఒకళ్ళు ఆలోచించే ప్యాటర్న్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఒక 5 వ్యక్తులను కూర్చోబెట్టి 5 పనులు చెప్పినాం అనుకో, వాళ్ళు 5 రకాలు చేస్తారు. ఒకటే పని 5 రకాలు చేస్తారు. ఒకడు మెల్లగా చేస్తాడు, ఒకటి చెప్పని రపకం చేసి క్లోజ్ చేసి కూర్చుంటాడు. అందరూ ఒకలాగా ఉండరు. ఒకటి చేయడు, చూద్దాం పో, తాగు చేద్దాం పో అని తిరుగుతుంటాడు. సో అట్లా వాళ్ళ ఆ మైండ్ సెట్ని బట్టి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. నువ్వు అందరికి ఒకటే టాబ్లెట్ వేస్తాడు, వర్కౌట్ కాదు అది. ఇప్పుడు చిన్న చిన్న విభేదాలకు కూడా డైవర్స్ తీసుకున్న కేసులు ఎక్కువైపోతున్నాయి కదా ఇప్పుడున్న సమాజంలో. నాకు తెలిసినంత వరకు ఒక 70% ఆఫ్ ద కేసెస్ ఇద్దరి మధ్యలో, ఓకే, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం ద్వారానో, ఒకళ్ళ మీద ఒకరికి ట్రస్ట్ ఏర్పడకపోవడం ద్వారానో, ఓకే, ఒకరినొకరు నమ్మకపోవడం ద్వారా డైవర్స్ అవుతుంది. 70% ఆఫ్ ద డైవర్స్. ఒక 30% సమస్యలు ఉన్నాయి, లేవని కాదు కానీ ఉన్నాయి, కానీ మనకు మెజారిటీ ఆఫ్ ద డైవర్స్ ఎక్కువ కూడా మిస్అండర్స్టాండింగ్స్ వల్లనే జరుగుతుంటాయి. వాటిని సరిదిద్దే క్రమంలో వాళ్ళు అది ఫిక్స్ అయిపోతారు. ఏమని అంటే ఇది నేను చేసేది కరెక్టు అనేది ఫిక్స్ అయిపోతారు. దట్ ఇస్ ద ప్రాబ్లం. కాబట్టి ఏ మ్యాట్రిమోనల్ ఇష్యూ ఉన్నా కూడా, ఎన్ని మ్యాట్రిమోనల్ ఇష్యూ ఉన్నా కూడా నేను అందరికి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ మీరు కౌన్సిలింగ్కే ట్రై చేయండి. కౌన్సిలింగ్లో సెట్ కాకపోతేనే అప్పుడు మీ జీవితంలో ఒక డిసిషన్ తీసుకోండి. డైవర్స్ అప్లై చేయాలా వద్దని డిసిషన్ తీసుకోండి. అది కూడా ఒక ఎక్స్పర్ట్ చేత,
ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ చేతనో లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్ చేతనో తీసుకుంటే అది వర్కౌట్ అవుతుంది. కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఇష్టపడతారా అండి డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయిన వాళ్ళు అసలు? లేదు, ఇండియాలో అదే పెద్ద ప్రాబ్లం. ఇండియాలో ఏమవుతుంది అంటే మనం కౌన్సిలింగ్ అనే పదం ఇండియాలో నెగిటివ్ ఇండియాలో. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మేము ఆపోజిట్ పార్టీకి కాల్ చేసి ఇట్లా మీ భార్యనో మీ భర్తనో మా దగ్గరకు వచ్చారండి, మీరు వస్తే ఒకసారి కౌన్సిలింగ్ చేసి ఏమైనా సమస్యను సాల్వ్ చేద్దామంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఒకటే డైలాగ్ ఏంటంటే నాకేమైనా పిచ్చా, నాకెందుకు కౌన్సిలింగ్, మీరే చూసుకోండి. కౌన్సిలింగ్ అనేది పిచ్చి వాళ్ళకో లేకపోతే మానసిక రోగులకో లేకపోతే ఇచ్చేది కాదు. కౌన్సిలింగ్ అనేది ఒక విషయం మీద ఎక్స్పర్ట్, ఏదైనా ఒక విషయం ఉందనుకో ఆ విషయంలో ఒక ఎక్స్పర్ట్ బిగినర్స్కి ఇచ్చేదాన్ని కౌన్సిలింగ్ అంటాం. అంతే, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని. అర్థమైందా? ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తుంటాము, పని చేసినప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తుంటాం అనుకుందాం. ప్రాజెక్ట్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్స్ ఉంటాయి, కొంత అర్థం కానప్పుడు ఏం చేస్తాం మనం? అప్పుడు అరే ఈ ఫీల్డ్ ఎవరు టాప్ వస్తున్నారు, వాళ్ళ సజెషన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని ఉంటుంది. దాన్ని కౌన్సిలింగ్ అంటారు. వాడు అప్పుడు కూర్చోబెట్టి బాబు అట్లా కాదు, ఇట్లా కాదు, ఇటు చేయకు, అటు పోకు, ఇటు చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, అప్పుడు చెయ్యి, ఇప్పుడు చెయ్యి, ఇది కౌన్సిలింగ్. అంతే తప్ప మనము కౌన్సిలింగ్ అంటే ఏదో పిచ్చోళ్ళకో మానసిక రోగులకు ఇచ్చేది కాదు. ఇంకా ఉంది, అది అర్థం చేసుకోవాలని చెప్తాను నేను. ఇప్పుడు వీళ్ళకి ఈ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో వాళ్ళు అంటే తప్పుడు కేసులు కూడా ఎక్కువగా పెడుతూ ఉన్నారు ఈ డైవోర్స్ కేసులో అని విన్నాము. ఇది నిజమేనా? తప్పుడు కేసులు అంటే ఇక వాళ్ళు ఇప్పుడు చట్టంలో మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు పెట్టే కేసులు ఉన్నాయి అనుకుందాం. 498 అనే కేసు ఉంది. 498 కేసు ఏముంటుందమ్మా, భర్త కానీ లేకపోతే అత్తామామలు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ ఉమెన్ని అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, లేదా ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడాన్ని 498 అంటాం. దాన్ని తప్పుడు కేసుని ఎట్లా అంటాం మనం? వాళ్ళు ఆ అమ్మాయిని ఏదైనా రకంగా ఇబ్బంది పెడితేనే కోర్టుకు వస్తారు. కానీ తప్పుడు కేసు ఎప్పుడైతుంది? అందరు తప్పుడు కేసుని ఎందుకు అంటారు చెప్పు? కోర్టులో కొట్టేస్తారు కాబట్టి ఇక తప్పుడు కేసు అంటారు. అక్కడ ఎంతో కొంత హరాస్మెంట్ లేనిది, సరే హరాస్మెంట్ స్థాయిలు అనేది పక్కన పెడితే ఎంతో కొంత హరాస్మెంట్ లేనిది ఏ అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్ ఎక్కాలనుకోదు. అంటే వాళ్ళకున్న ఏ అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్ ఎక్కాలనుకోదు. కానీ ప్రాబ్లం ఎక్కడుంది అంటే ఏంటంటే దానికి సంబంధించి కంప్లైంట్ రాయటం అనేది ఇప్పుడు ఫెయిల్ అవుతుంటారు. ప్రాపర్గా కంప్లైంట్ రాయటం అనేది ఫెయిల్ అవుతుంటారు. సో వీళ్ళ ఎమోషన్ కాదు కోర్టుకు కావాల్సింది, వాళ్ళ హరాస్మెంట్ వేరు, ఎమోషన్ వేరు. అందరు ఏం రాస్తారు కంప్లైంట్లలో? ఎమోషన్ రాస్తారు. ఎమోషన్స్ పనికిరావు. ఎటు పని చేస్తే హరాస్మెంట్ రాయాలి నువ్వు. హరాస్మెంట్ ఎట్లా రాయాలా, దాన్ని ఎట్లా ప్రూవ్ చేయాలా, దాన్ని ఎట్లా రాయాలని తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ట్రైన్డ్ కాదు, ఎక్స్పర్ట్స్ కాదు, చట్టం ఏం చెప్తుందో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళు ఏదైతే వాళ్ళ నిత్య జీవితంలో ఫీల్ అవుతున్నారో దాన్ని తీసుకెళ్ళి పేపర్ మీద పెట్టేస్తారు. దాన్ని హరాస్మెంట్ అనుకుంటారు వీళ్ళు. దానివల్ల కేసులు అన్నీ ఓడిపోవడం జరుగుతున్నాయి. ఓకేనా? నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే చాలా గమనిస్తే ఈ తప్పుడు కేసులు అనటం కంటే కేసును నడిపే విధానం రాక అట్లా రిజిస్టర్ అవుతున్నాయి, తప్పుడు కేసుల కింద రిజిస్టర్ అవుతున్నాయి. అంటే ఇంకా మగవాళ్ళు ఏమంటారు అనంటే ఈ ఆడవాళ్ళకి సపోర్టివ్గా చట్టాలు ఉన్నాయి, వాటిని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళు, వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నాయని అంటున్నారు అన్నమాట. ఈ విషయం మీద ఇప్పటికీ కొన్ని లక్షల సార్లు నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆడవాళ్ళకి ఏం సపరేట్ ఏం చట్టాలు లేవు, ఆడవాళ్ళకి ఏమి సపరేట్గా ఏమి ప్రొవిజన్స్ పెద్ద ఏం లేవు. ఇప్పుడు ఆడవాళ్ళకి 498 ఉంది కదా, మగవాళ్ళకి ఏముంది? ఏది 498 ఆడవాళ్ళకి ఉంది కదా. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒక చట్టం ఎక్కడి పుడుతుంది? సమాజంలో జరిగే పరిస్థితులు బట్టే పుడుతుంది. సమాజం ఇప్పుడున్న సమాజంలో కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ మాట్లాడే సమయంలో కానీ ఒకప్పుడు మొత్తం ఆడవాళ్ళే కదా ఇబ్బంది పడేది. ఈ మధ్యకాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి ట్రెండ్ మారి మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ అంతకుముందు ఎక్కడుంది? లేదు. సో ఈ ట్రెండ్ మారింది, ఇంకా ఒక 1-2 years కొనసాగితే దాని మీద గవర్నమెంట్ పునరాలోచిస్తాయి, అరే ఏదో జరుగుతుంది దేశంలో, దీన్ని మార్చాలని చెప్పేసి. అంటే ఇంకా మగవాళ్ళకి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది, ఇంకా టైం రావాలా? ఇప్పుడు అన్నిట్లో సమానత్వం కోరుకున్నప్పుడు చట్టాలలో కూడా రావాల్సిందే కదా. చట్టాలలో ఎందుకు రాదు? ఎందుకు రాదు చట్టాలలో? అట్లా. రైట్, థ్యాంక్ యూ.